రాష్ట్రంలో బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి, కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలో చేసిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. బీజేపీ మూసీ నిద్రతో ఒరిగేదేమీ ఉండదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 40,000 కోట్లను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసం మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్ విజయోత్సవ సభలో వెల్లడిస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. జిల్లాల పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల సమన్వయ సమావేశానికి అటెండ్ అయ్యారు పీసీసీ చీఫ్ మంత్రులు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తవుతా ఉంది. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరిక మేరకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాలకి అనుగుణంగానే గత 11 మాసాలు పరిపాలనలో కాంగ్రెస్ మార్కు పరిపాలనను స్పందించగలిగినాము. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు నీళ్లు, నియామకాలు, నిధుల మీద చేసిన మోసాన్ని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. వారి ఆశలకు అనుగుణంగానే గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగింది. ఇంకా 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకి గత 10 ఏళ్లుగా చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మోతాదులో 9 నెలల్లో రుణమాఫీ చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అటు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏడాది పాలన సంతరించుకొని వరంగల్ పట్టణంలో ఈ నెల 19న ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మహిళలతో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి గత సంవత్సరం కాలంలో కాంగ్రెస్ హయాంలో మహిళలకు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించే కార్యక్రమం వరంగల్లో తలపెట్టినాం. ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సమీక్షించడానికి ఇవాళ ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినాం. మళ్ళీ మీకు 3 గంటలకి మీ అందరితో మాట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్స్ 0. వారు అన్నీ అయిపోయినాయి, ప్రజలు తిరస్కరించినారు కాబట్టి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. మా దగ్గర గణాంకాలతో మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా నేను పత్రికా సోదరులకు చెప్పాను, మీరు ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం, చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు, మేము 1 సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం. లెక్కలతో సహా చర్చించుకుందాం. వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. మూసీ నదిలో ప్రక్షాళన మీద 2 రోజుల బీజేపీ అక్కడే ఉంటుంది. ఏం సాధిస్తారు కిషన్ రెడ్డి గారు? రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులో తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది ఎవరి స్వార్థం కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న కార్యక్రమం. హైదరాబాద్ ఎంత పెద్దటి వాన పడ్డా సురక్షితంగా ఉండాలి అంటే మూసీ సమూలంగా ప్రక్షాళన జరగాలి. దానికి వారు సమ్మతంగా ఉన్నారా లేదా? అసలు హైదరాబాద్లో నివసిస్తున్నట్టు మూసీ పరివార ప్రాంతాల్లో నివసిస్తున్న 40% జనం కోసం వారు సురక్షితంగా ఉండాలా వద్దా అనేది ఫస్ట్ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా 1 రోజు 2 రోజులు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అక్కడ నిద్ర వేసినంత మాత్రం జరిగేదేమీ లేదు. వాస్తవాలు తెలుసుకుంటే కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మంచి